తాజా 30. తమ్ముడంటే అక్కకు ఎంతో ప్రేమ ఉంటుంది. అలాగే తమ్ముడికి కూడా అక్క మీద చాలా ప్రేమ ఉంటుంది. ఇలాంటి అనురాగ బంధాన్ని ఒక తమ్ముడు దారుణంగా వంచాడు. తన సోదరి పెళ్లి చేసుకోబోతుంటే సంతోషించాల్సింది పోయి ఆమె జీవితాన్ని ఛిద్రం చేశాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు లలితాబెన్ బన్సీ. వయసు 26 సంవత్సరాలు. స్వస్థలం ముంబై. ఉత్తరప్రదేశ్లోని అజాంగఢ్లో ఆమె సోదరుడు ఉంటున్నాడు. అతడికి పెళ్లి అవుతుంటే లలిత కూడా అజాంగఢ్ వెళ్ళింది. అక్కడ లలిత సోదరుడు శ్యాంబాబుకు ఆమెకు సోదరుడయ్యే మరో వ్యక్తితో గొడవ జరిగింది. వారిద్దరికీ లలిత సర్ది చెప్పింది. చెప్పిన మాట వినకపోవడంతో ఇద్దరిని చెంపదెబ్బ కొట్టింది. దీంతో శ్యాంబాబు అక్క మీద కసి పెంచుకున్నాడు. లలితకు పెళ్ళయ్యే టైంలో దుర్మార్గానికి వడిగట్టాడు. ఇంకో 2 వారాల్లో పెళ్ళవుతుందనగా ఆమె ముఖం మీద యాసిడ్ పోశాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. అప్పటి నుంచి లలిత ముంబై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. 17 సర్జరీలు చేయించుకుంది. ఇంకో 12 సర్జరీలు చేయించుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. సర్జరీలకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఉద్యమి మహారాష్ట్ర అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు ఆర్థిక సహాయం చేసింది. ఈ క్రమంలో లలితకు రవిశంకర్ సింగ్ అనే వ్యక్తి నుంచి బై మిస్టేక్ ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఈ మిస్డ్ కాల్ లలిత జీవితాన్ని మార్చేసింది. క్రమంగా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. లలితను చూడకుండానే ఆమెను రవిశంకర్ సింగ్ ప్రేమించాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్నాడు. మొహం మీద యాసిడ్ పడిందని తెలిసినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నిజమైన ప్రేమ అనే మాటకు నిర్వచనంలా మారాడు. ఉద్యమి మహారాష్ట్ర సంస్థ వీరి పెళ్లికి అండగా నిలిచింది. ఇంకా పలువురు వారికి నగలు, దుస్తులు ఇచ్చారు. నటుడు వివేక్ ఒబెరాయ్ అయితే ఏకంగా ముంబైలో ఒక ఫ్లాట్ ఉచితంగా ఇచ్చాడు. లలితకు జీవితంలో ఒక రూపంలో దురదృష్టం వెంటాడినా మరో రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.